హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. మనకు ఇండస్ట్రీ అనగానే చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నటనతో మనల్ని ఇలా ఆకట్టుకుంటారు. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళే మన ముందు ఒక అమ్మాయి ఉంది. అంటే చాలా ప్రాజెక్ట్స్ చేశారు అండ్ యాక్టింగ్. సో చాలా ఉంది స్టోరీ తెలుసుకుందాం. సో ఇప్పుడు సాయి ప్రియాంక మనతో పాటు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, Hi, ఎలా ఉన్నారు? I'm good. How are you? ఫైన్. ఓకే, జర్నీ ఎలా ఉంది మీది? అందరి జీవితం లాగే అప్స్ అండ్ డౌన్స్. లైఫ్ ఎండ్ అవ్వదు కదా అప్స్ అండ్ డౌన్స్ లేకపోతుంది. మీరు ఈ ఫీల్డ్కి రావడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండ్ Okay. మమ్మీకి కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మమ్మీకి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే సో అందుకని ఇలా ఓకే, అంటే చాలా వింటూ ఉంటాం కదా, సో అందులో వెళ్ళొద్దు యాక్టింగ్ ఫీల్డ్లో అంటారు. సో మీరు చూస్ చేసుకున్నారు, మమ్మీకి కూడా ఇష్టం అని అన్నారు. నార్మల్గా పిల్లలు ఇష్టపడితేనే వద్దు అని అంటారు పేరెంట్స్. మీ మమ్మీ కూడా ఇష్టపడడానికి ఏమైనా రీజన్ ఉందా? మమ్మీ అంటే మా పేరెంట్స్ ఎలా అంటే అందరి పేరెంట్స్ లా కాదు. ఓకే ఫస్ట్ థింగ్ నాకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇస్తారు. అండ్ నాకు మా అక్కకి బియాండ్ లిమిట్స్ వెళ్ళకూడదు, మాకు అన్నీ చెప్పే పెంచారు ఇప్పటి వరకు. ఓకే ఇది చెప్పకుండా ఇది చేయకూడదు అని, ఏది చేయాలి ఏది చేయకూడదు మాకు మంచి చెడు అన్నీ నేర్పించే పెంచారు మాకు ఇప్పటి వరకు. మా ఇష్టాన్ని ఎంత గౌరవిస్తారో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మేము అంతే గౌరవిస్తాము. ఓకే సో అందుకని ఇప్పటి వరకు మాకు ఎప్పుడు నో చెప్పలేదు. హోప్ మేము అలాంటి పనులు చెయ్యము అని కూడా. ఓకే. అండ్ ఏదైనా చేద్దాము అని అనుకుంటే మనకి ఏదైనా ఇన్సిడెంట్ కానివ్వండి, లేకపోతే మన లైఫ్లో లేకపోతే ఏదైనా చూసినప్పుడు నేను అది చెయ్యాలి అని ఉంటుంది. సో మీకు అలా యాక్టింగ్కి రావాలి, నేను స్క్రీన్ పైన కనిపించాలి, యాక్టింగ్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది? అంటే ఏ సిచ్యువేషన్లో అనిపించింది మీకు? సిచ్యువేషన్స్ అంటే మూవీస్ చూస్తూ ఉంటాం కదా. Okay. సో నాకు ఈ ఫస్ట్ థింగ్ టిక్టాక్స్ వచ్చినప్పటి నుంచి కూడా రీల్స్ చేయడం నాకు అలవాటు అయింది. ఓకే అప్పటి నుంచి మమ్మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉండేది. నేను చేస్తే మమ్మీ షూట్ చేయడము, నాకు ఎంకరేజ్ చేయడము, ఓకే నాకు డ్రెస్సింగ్ చేయడము, అలా మమ్మీ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల నేను అలా కంటిన్యూ చేసుకొని వచ్చా. సో తర్వాత ఇన్స్టాగ్రామ్లోనే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని రీల్స్ చేసుకోవడం. తర్వాత మా మమ్మీ కూడా ఇంకా బాగా చేస్తారు రీల్స్ ఓకే నాతో పాటు. ఫ్యామిలీ అంతా కూడా చేస్తాము. ఓకే. సో మీ మమ్మీ వాళ్ళతో రీల్స్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? నేను ఇప్పుడు వరకు ఏం చేసినా సరే ఫ్యామిలీతోనే. ట్రిప్స్కి వెళ్ళాలన్నా, అవుటింగ్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా సరే ఫ్యామిలీతోనే. ఓకే మమ్మీ వాళ్ళు కూడా అలాగే అంత ఫ్రీడమ్ ఇచ్చి పెంచారు కాబట్టి వాళ్ళతో రీల్స్ చేయడము ఎక్కువ ఫన్నీ, అంటే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటారు కదా. సో నాకు ఫ్యామిలీతో ఉంటే అంత కంఫర్ట్ జోన్ కూడా ఉంటుంది. వాళ్ళతోనే ఏదైనా సరే నాకు. సో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ఇష్టమా, పేరెంట్స్తో బయటకు వెళ్ళడం ఇష్టమా? ఆబ్వియస్లీ పేరెంట్స్తో. పేరెంట్స్తోనేనా? ఓకే. అంటే స్టడీ మనం కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది ఫ్రెండ్స్ అంటుంటారు. అండ్ ట్రిప్స్ కూడా ఫ్రెండ్స్తో వేస్తూ ఉంటారు ఎక్కువ బయటకు వెళ్ళడానికి. సో మీ ఫ్యామిలీకి వచ్చేసరికి మంచి చిల్ ఫ్యామిలీ ఉన్నట్టుంది కదా. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం కదా, సొసైటీ ఇలా ఉంది, ఇండస్ట్రీలో ఇంకా చాలా ఇలా ఉంటుంది అని. మీరు పర్టికులర్గా ఇప్పుడే మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా ఉంది? ప్రీవియస్లీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను యాక్చువల్లీ, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్. ఓకే అండ్ కొన్ని పడ్డాను కూడా. అండ్ తెలిసిందే అందరూ ట్రూగా ఉంటారు అని కాదు. సో కొన్ని పడ్డాను అండ్ తర్వాత కొన్ని చేశాను. ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంటుందో అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాలా మందికి కొంతమంది ఫేవరెట్ హీరో హీరోయిన్ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళలా యాక్టింగ్ చేయాలి అని ఉంటుంది. సో మీకు ఎవరిష్టం? ఫేవరెట్ అని ఎవరు లేరు, బట్ నాకు జెనీలియా అంటే చాలా ఇష్టం. తన Okay. పర్ఫార్మెన్స్ ఇష్టం నాకు. ఓకే. సో ఎప్పుడైనా రీక్రియేట్ చేశారా పర్ఫార్మెన్స్ని? లేదు. ఇప్పుడు మా కోసం ఒక చిన్న డైలాగ్ జెనీలియాది. ఇప్పుడు సిద్ధు క్యారెక్టర్ మీరు చేస్తారా? ఓకే, డెఫినెట్గా. ఓకే. ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. మరి నా పేరు అడగవా? నీ పేరేంటి? హసిని. బాగుంది, హాసిని. ఓకే. అండ్ చాలామంది అంటూ ఉంటారు కదా, యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం కానీ బయట చూస్తూ ఉంటాం. అంటే నార్మల్గా అమ్మాయి బయటకు వెళ్తేనే ఏదో మాట అంటూ ఉంటారు. సో మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు అండ్ చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మీవి. సో బయట ఏంటి అసలు? బయట అంటే అనేవాళ్ళు అంటూ ఉంటారు. అంటిల్ అండ్ అన్లెస్ మన పేరెంట్స్, మన ఫ్యామిలీ మనం నమ్మినంత వరకు మనం ఎవరి ఓట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో చాలామంది మనం ఫ్రెండ్స్లో కూడా చూస్తుంటాం, ఎందుకు ఈ అమ్మాయికి ఇది అవసరమా,
నార్మల్గా వచ్చి స్టడీస్ చూసుకొని జాబ్ చేయక అంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? లేదు, ఇప్పటివరకు నన్ను క్వశ్చన్ చేసే ఫ్రెండ్షిప్ ఎవరికి లేదు. ఎవరికి నేను లేదు. ఎవరికి ఇవ్వలేదు ఆ ఛాన్స్. ఎందుకంటే నాకు నా పేరెంట్సే ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది సపోర్టింగ్. కాలేజ్కి వెళ్తాం, ఫ్రెండ్స్ అంటే లైక్ ట్రావెల్ అవ్వడానికి ఉంటుంది, కానీ అంత క్లోజ్నెస్ ఎవరికి ఇవ్వలేదు నేను ఇప్పటి వరకు. ఓకే. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరా మీ లైఫ్లో? లేదు. లేరు. ఎందుకు? మమ్మీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంతేనా? సో ఏమున్నా సరే తనతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే. ఎంత మమ్మీకి చెప్పుకున్నా కానీ ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. ఎందుకు ఫ్రెండ్స్తో ఏమన్నా క్లాషెస్ జరిగాయా? క్లాషెస్ అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి అందరూ బాయ్సే ఫ్రెండ్స్. ఓకే. అండ్ అమ్మకు కూడా తెలుసు అది. ఎలా అంటే నేను ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను, నేను ఎవరైనా జెన్యున్గా నమ్మాను అంటే. ఓకే. అలాగే నేను ఫ్రెండ్స్తో ఉన్నాను. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవారు నాకు. ఓకే. తర్వాత కొన్ని డేస్కి ట్రావెల్ అయ్యాక అది రిలేషన్ అని అన్నారు. ఓకే. నాకు అది నచ్చలేదు. ఫ్రెండ్గా అనుకున్నప్పుడు మళ్ళీ రిలేషన్ అంటే తీసుకోలేము కదా. సో అందుకని నేను తీసుకోలేక నో అని చెప్పా. ప్రెజెంట్ మాట్లాడుకోవట్లేదు, బట్ స్టిల్ హీఈస్ మై ఫ్రెండ్. అంతే. Yes. ఓకే. ఇంట్లో కూడా తెలుసు విషయం. ఇంట్లో కూడా తెలుసు. నేను ప్రతిదీ చెప్తా. ఓకే. ఫస్ట్ తను నన్ను అడగక ముందు మా ఇంట్లో వెళ్ళి అడిగారు. అంటే మీకు ఇష్టం లేదని చెప్పారా? ఇష్టం లేదంటే నేను ఆ యాంగిల్లో చూడలేదు, ఓకే. బికాస్ హీఈస్ మై ఫ్రెండ్. ఓకే. అంటే తనకంటే ముందు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా మరి? లేదు. లేదు. అంటే నార్మల్గా ఎవరైనా చూడడం కానీ లేదంటే హీరోస్ని కానీ సో చూడంగానే అరే బాబు ఇలాంటి పర్సన్ మన లైఫ్లో ఉండాలి అని చాలామంది అనుకుంటారు. సో మీకు ఎలాంటి పర్సన్ కావాలి? చూడగానే బాగుంటారు లైఫ్లో ఉంటా అని అనిపిస్తుంది, కానీ లైఫ్లో కావాలి అని ఎప్పుడు అనిపించదు. ఓకే. అండ్ ఇండస్ట్రీ గురించి వస్తే మీరు ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు. Yeah. సో అంటే చాలామంది చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా ఎంత సీనియారిటీ వచ్చినా కానీ ఏదో ఒక మాట అనడం, ట్రోల్స్ కానివ్వండి, సో వాళ్ళు ఇలా అని అంటారు. మరి మీరు ఇప్పుడే జర్నీని స్టార్ట్ చేశారు అంటే మీ మీద ఏమైనా అలాంటి నేమ్ రావడం ఏదైనా జరిగిందా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చినా కూడా అన్నిటిని దాటుకునే వెళ్ళాలి. ఎందుకంటే తెలిసిందే ఇండస్ట్రీలో వచ్చాము అంటే ఫస్ట్ వన్ స్టెప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఓకే. సో అసలు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి అండ్ నా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నేను ఇందులో ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ ఈ యాక్టింగ్ ఫీల్డ్కి రాకపోతే మీ గోల్ ఏంటి అసలు? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. లైక్ చిన్నప్పుడు వేరే ఉండేది, ఇప్పుడు పెద్ద అయ్యాక వేరేగా చేంజ్ మారుతుంది. అయిపోయిందా? సో ఆ చిన్నప్పుడు ఏమనుకున్నారు అసలు? చిన్నప్పుడు ఐపీఎస్ ఓకే. ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నా. ఓకే. తర్వాత గ్రో అవుతున్న కొద్దీ చేంజ్ అయిపోయింది అది. ఓకే. ఇప్పుడు ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలి. సో ఎవరితో మూవీ చేద్దాం అనుకుంటున్నారు? మెయిన్ అలా అని ఏం లేదు. అలానే Yeah. అంటే చాలా మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే టైంలో చాలా మంది అనుకుంటారు కదా, సో నేను ఈ పర్సన్తో స్క్రీన్లో కనిపించాలి, తన పక్కన యాక్టింగ్ చేయాలి, సో నేను హీరోయిన్ తను హీరో అని ఇలా అనుకుంటారు కదా. సో మీరు ఎవరిని అనుకున్నారు? ఇప్పటి వరకు అయితే అలా అనుకోలేదు. హీరో అని ఎవరిని అనుకోలేదు నేను. ఓకే. ఎంట్రీ ఇవ్వాలి ఇండస్ట్రీలో, ఒక్క ఛాన్స్ వస్తే చాలు, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని అనుకున్నాను నేను. అండ్ తర్వాత ఎవరు కావాలి అనేది అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు చూసుకోవచ్చు. ఓకే. ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి మీకు? ఎలాంటి క్యారెక్టర్స్ అయితే యాక్ట్ చేస్తారు? లైక్ సింప్లీ డీసెంట్ అండ్ మంచి క్యారెక్టర్స్ ఉంటే తప్పకుండా చేస్తాం. మొత్తం ట్రెడిషనల్ ఉండాలా, వెస్టర్న్ ఉండాలా, లైక్ ఇలా మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు చాలా మంది వెస్టర్న్ వేర్ వేసుకొని కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తారు. సో వాళ్ళు రౌడీ లుక్లో ఉండి కూడా డీసెంట్గా ఉండి మంచి మంచి క్యారెక్టర్స్. సో మీకు డ్రెస్సింగ్ స్టైల్కి వస్తే ఎలాంటి? వెస్టర్న్ వేర్ అయితే ఓకే, బట్ నాట్ టూ షార్ట్స్ అండ్ Okay. అలాంటివి కాకుండా కొంచెం పద్ధతిగా వెస్టర్న్ వేర్స్ అయితే ఓకే. పద్ధతి. ఓకే. అండ్ ఇంట్లో మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? చెప్తున్నాక ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు అని చెప్పి. ఓకే. సో అంత నాకు అక్క ఉంది, సో చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఇద్దరిని. ఇద్దరమే అమ్మాయిలు, ఓకే. మమ్మీ డాడీ చాలా బాగా చూసుకుంటారు మా ఇద్దరు. అక్కేమైనా జెలసీ ఫీల్ అవుతుందా? లేదు, లేదా? సో మీరేమో సోషల్ కొన్నిసార్లు మీడియాలో feel అవుతుంది. ఉన్నారు. ఎందుకంటే మమ్మీ నేను ఎక్కువ కనెక్షన్ ఉంటుంది మమ్మీకి నాకు. ఏమున్నా సరే ఫస్ట్ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. Okay. అక్కకి చెప్పం, అక్క వచ్చి పక్క నుంచి ఏమైంది అని అడుగుతుంది. Okay. మమ్మీ నేను ఆ తర్వాత చెప్తాంలే అంటాం. నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు చెప్పట్లేదు అని ఏడుస్తుంది.
ఓకే. సో మీకు మమ్మీతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఎస్. డాడీతో కంటే. సో అండ్ ఇంకా ఫ్యామిలీలో సపోర్ట్ ఎవరు చేస్తారు ఇంకా? మమ్మీ డాడీ ఇద్దరు. మమ్మీ. అంటే వాళ్ళు కాకుండా చాలామంది అంటే లైక్ చెప్తూ ఉంటారు కదా, మా బ్రదర్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు, మా సిస్టర్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు అని. సో అలా మీ లైఫ్లో పేరెంట్స్ కాకుండా ఇంకెవరు ఉన్నారు? పేరెంట్స్ కాకుండా ఇంకెవరు లేరు. ఇంకెవరు లేరు, పేరెంట్సే. మై హోల్ లైఫ్, మై హోల్ వరల్డ్, ఎవ్రీథింగ్. ఓకే. సో అండ్ మీకు యాక్టింగ్ కాకుండా ఇంకా డాన్సింగ్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ నాకు డాన్సింగ్ వచ్చు అని ఫీల్ అవుతాను నేను, బట్ వచ్చారా తెలియదు. తెలీదు. ఎస్. ఓకే. ఇప్పుడు మన అంటే చాలా మంది రీల్స్ చేస్తే వాటికి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో అలా అంటే బ్యాడ్ కామెంట్స్, లేకపోతే కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది చెడుగా చేస్తారు. సో అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఈ కామెంట్స్ ఏంది ఇలా రావడం అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు, నేను చూసి ఫీల్ అవుతాను. మమ్మీ పిలిచి ఇలాంటి కమెంట్స్ వచ్చి నేను ఫీల్ అవుతా, మమ్మీ చూస్తారు, అడుగుతారు ఏంటి ఏమైంది అంటే నేను చెప్తే ఇలా కమెంట్స్ అంటే అవన్నీ వస్తూ ఉంటాయి, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఈజీ, అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి మమ్మీ నాకు ఇంకా సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మమ్మీనే పట్టించుకోవద్దు అని అంటారా? ఎస్. ఓకే. అండ్ మీ లైఫ్లో ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? అమ్మ. అమ్మ. ఎందుకు? అమ్మ ప్రతి దానికి నాకు నేను ఏమైనా చేద్దామని అనుకున్నా సరే, లైక్ నేను చూస్తున్నా కదా నా ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏమైనా చేద్దాం అనుకుంటే ముందే నో అని చెప్పేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది ఏంటి తెలుసుకుందాం, ఫస్ట్ ట్రై చేయనిద్దాం అని కూడా ఆలోచించరు పేరెంట్స్. కానీ మా అమ్మ అలా కాదు, ట్రై చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉందా ట్రై చేయు, చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చెప్పాను, అమ్మ ఫస్ట్ టైం వెళ్తున్నా ఇలా ఓకే ఏంటి కొంచెం భయంగా ఉంది అని చెప్తే, ఎందుకు భయము అవసరం లేదు, ఇలా ఈ సమాజంలో భయపడితే బతకలేం మనము అని చెప్పి మమ్మీ నాకు మోటివేట్ చేయడం, సపోర్ట్ చేయడము అండ్ ఎవ్రీథింగ్. అమ్మనే నాకు, అమ్మకే నేను బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అంతేనా? ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఫీల్డ్ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్కి వస్తే మీరు ఏం చేస్తారు? నేను వర్క్ చేస్తున్నాను. ఓకే. కంపెనీ నేమ్ రివీల్ చేయొద్దా? ఓకే డన్. అంటే లైక్ ప్రైవేట్ జాబ్ అయినా లేకపోతే గవర్నమెంట్? లేదు, ప్రైవేటేనా? ఓకే. ఇప్పుడు మీ స్టడీ ఏం చేశారు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. సో మరి అంటే చాలామంది అంటారు కదా, జాబ్ చేసుకుంటూ ఉండక ఎందుకు అని. అటు జాబ్ చేస్తున్నారు, ఇటు ఇండస్ట్రీని వేలేస్తున్నారు. అసలు ఏంటి మరి బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? ఒకటి ఇష్టం ఉన్నప్పుడు ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ ఉంటూ మేనేజ్ చేసుకోవాలి కదా. ఓకే. సో ఏదైనా ఒకటి వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏది వదిలేస్తారు? డెఫినెట్లీ జాబ్ వదిలేస్తాను. జాబ్ వదిలేస్తారు. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎంత పెద్ద మూవీ అయినా కానీ ఆడిషన్స్ అనేవి కామన్ అది. సో మీ టాలెంట్ బయటికి రావాలి అండ్ మీరు జనాలకి తెలియాలి అని అంటే లైక్ ఇన్స్టా అదంతా పక్కన పెడితే ఏదో ఒకటి ఉంటుంది. అంటే లైక్ కొంతమంది మిమిక్రీ చేస్తూ ఉంటారు, కొంతమంది సింగింగ్, కొంతమంది డైలాగ్, కొంతమంది కామెడీ వర్షన్. సో మీలో స్పెషల్ టాలెంట్ ఏంటి? యాక్టింగ్. సో యాక్టింగ్ని ఎలా చేయమన్నా చేస్తారా? నవరసాలు చేస్తారా? ఇప్పటివరకు ట్రై చేయలేదు. సరే ఇప్పుడు ట్రై చేద్దాం అయితే. ఓకే. ఒక డైలాగ్ చూస్ చేసుకోండి, దాన్ని మనం నవరసాలు చేద్దాం. షూర్. ఏ డైలాగ్ చెప్తారు? సడన్గా డైలాగ్స్ అంటే మీరే చెప్పండి, డైలాగ్ ఏదో కూడా. డైలాగ్స్ నేను ఎలా చెప్పాలి? మీరే ఏదైనా చూస్ చేసుకోండి, సో దాని మీద చేద్దాం. జెనీలియా డైలాగ్. ఓకే. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. తర్వాత సునీల్ డైలాగ్ వస్తుంది. ఆ తర్వాత 3 ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. సో ఇప్పుడు కష్టమా ఈజీ నెంబర్ నవరసాలు చేయడం? నవరసాలు చేయడం ఈజీ. ఓకే. ఫస్ట్ రౌద్రం. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. 3 ఒకేలా ఉన్నాయి కదా? 3 ఒకేలా ఉంటాయి సత్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. అండ్ ఇప్పుడు ఫన్నీ. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. 3 ఒకటేలా ఉన్నాయి కదా? 3 ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. శృంగాకారం. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. 3 ఒకేలా ఉన్నాయి కదా? 3 ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. శాంతం. సైలెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. 3 ఒకేలా ఉన్నాయి కదా? 3 ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే.
చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఏ క్యారెక్టర్ అయినా ఇట్లా చేసేస్తారు అయితే. ఎస్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్కి వస్తే చాలామంది ఇండస్ట్రీలో లైక్ అంటే క్యాస్టింగ్ కౌచ్ ఇలా చాలా ఆ పేరుతోటి చాలా మిస్యూజ్ అనేది జరుగుతుంది. సో మనకు రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలా న్యూస్ వచ్చింది చాలా అమ్మాయిల గురించి. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకుంటారు? ఇలా మిస్యూజ్ చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది, అది తెలిసిందే. బట్ మనం అనేది మన జాగ్రత్తలో ఉండాలి. కొంతమంది ఏంటంటే వీళ్ళకి అవసరం ఉంటుంది, ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చెయ్యాలి అని, ఇండస్ట్రీకి రావాలి అని, కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. యంగ్స్టర్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎలా ఇండస్ట్రీలోకి రావాలో తెలియదు. సో వీళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్స్లో, వాళ్ళు అలా అప్రోచ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫ్రాడ్స్ ఉంటారు, కొంతమంది నిజంగానే యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ ఇద్దాం వీళ్ళకి, వీళ్ళు నిజంగా బాగా టాలెంటెడ్ ఉన్నారు అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల ఒక్కసారి అప్సెట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడానికి బాధపడతారు. అలాంటి వాళ్ళు వెనక్కి ఉండిపోవడం వల్ల ఇండస్ట్రీ చాలామంది యంగ్స్టర్స్ని కోల్పోతుంది కూడాను. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఇవి జరగకుండా ఉంటే ఇండస్ట్రీలో ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తారు, కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు మనం. కొత్త కొత్త యాక్టర్స్, యాక్ట్రెసెస్, కమీడియన్స్ చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఇప్పుడు మనం లైక్ రీల్స్ చేసినా కానీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటాం, ఫోన్లో చేయడం పోస్ట్ చేసుకోవడం ఎవరికి కనిపించాం. కాకపోతే అంటే డైరెక్ట్గా కనిపించాం, ఇండైరెక్ట్గా కనిపిస్తాం. ఇండైరెక్ట్గా కనిపించేదానికే చాలా కామెంట్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా వెళ్ళి యాక్టింగ్ చేయాలి మూవీస్లలో అయితే. సో అలాంటి సిచ్యువేషన్ రావడం అండ్ చాలామంది అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది మీ వరకు ఏమన్నా వచ్చిందా? అండ్ అలా వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ సేమ్ థింగ్ అయ్యింది నాకు కూడా. ఇలా కాస్టింగ్ కౌచ్ ద్వారానే వెళ్ళాను, అది పెద్ద డైరెక్టరే. బట్ డైరెక్టర్ వీడియో క్లిప్ చేసి పంపించమన్నారు. ఓకే, నేను క్లిప్ చేసి పంపించాను. ఆఫ్టర్ దట్ ఇలా ఒక సీన్ ఉంది, ఒక మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కింద చేయాలి అని చెప్పి రోల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా ఓకే. తర్వాత కొన్ని డేస్ తర్వాత హీస్ కీప్ ఆన్ స్టార్టింగ్ విత్ మీ. లైక్ నేను అప్డేట్స్ అడిగేదాన్ని అండ్ ఆ రోల్ ఆల్రెడీ తీసేసుకున్నారు, వేరే రోల్ ఉంది, ఇంకో వీడియో క్లిప్ చేసి పంపించండి లైక్ పోలీస్ రోల్కి అని చెప్పారు. అండ్ నేను అది కూడా చేసి పంపించాను. చేశాక కొంచెం డిఫరెంట్గా అనిపించింది వాళ్ళ టాక్స్ అవన్నీ. నాకు అస్సలు నచ్చలేదు. ఎలా అంటే లైక్ మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు చాలా బాగున్నారు అని అలా మాట్లాడడం జరిగింది. నేను అలాంటి అమ్మాయిని కాదండి, మీకు యాక్టర్ కావాలి అంటే చెప్పండి, నేను యాక్టింగ్ చేస్తాను, నేను దానికోసం మాత్రమే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అని చెప్పడం జరిగింది. అండ్ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని ఇంకా అప్రోచ్ అవ్వలేదు. చెప్తున్నా కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడం వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు యంగ్స్టర్స్. ఇంకా యాక్టింగ్ చేయాలన్న ఇది కూడా పోతుంది. బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్ నేను మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకోవడం కానీ ఇదంతా జరగడం జరిగింది. సో ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళే స్ట్రగుల్స్ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. తర్వాత కట్ చేస్తే సూసైడ్ చేసుకుంది, ఇలా జరిగిందట అలా జరిగిందట అని అంటారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్తున్నా కదా, ఇప్పుడు కొంతమంది వాటి వల్ల బాధితులుగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాటి నుంచి ఎస్కేప్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయి పేరెంట్స్కి షేర్ చేసుకోలేక మళ్ళీ ఆపేయమంటారేమో అని భయంతో ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే ఏమంటారా అని, నీకెందుకు ఇవి ఆపేసా అని అంటారు, వాళ్ళ ప్యాషన్ వాళ్ళు ఆపేసుకోలేరు. ఇలా మెంటల్ స్ట్రెస్కి గురయ్యి సూసైడ్స్ చేసుకోవడం జరుగుతూనే ఉంటాయి అన్నీ. వీటన్నిటిని ఎదుర్కొని రావాలి అని అనుకోవాలి. మనం ఫస్ట్ బిలీవ్ చేయాలి. ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ డూయింగ్ దిస్ అని ఫస్ట్ వాళ్ళు బిలీవ్ చేస్తే కానీ వాళ్ళు దాన్ని దాటుకొని రాలేరు. వచ్చేటప్పుడు చాలా రాళ్ళు ఉంటాయి దారిలోని, ఆ రాళ్ళని అన్నిటినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి కదా. ఒక రాయి ఉంది కదా అని చెప్పి మనం అక్కడ ఆగిపోతే ముందుకు వెళ్ళలేం. సో అన్నిటిని తొక్కుకొని మనం ముందుకు వెళ్తేనే మన జీవితంలో ఏం సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నామో అది అచీవ్ చేయగలం మనం. ఓకే, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు ఏది బిలీవ్ చేస్తారో అది జరిగే వరకు మీ పట్టుదలని మీరు ఆపకండి. మీరు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. మధ్యలో చాలా వస్తూ ఉంటాయి, వాటిని అన్నింటినీ దొక్కుకొని వెళ్ళండి, ఏం పర్వాలేదు, వచ్చేయి పోయాయి అంతవరకే. కానీ లైఫ్ లాంగ్ ఉండేది మీతో మీరు మాత్రమే ఉంటారు. మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా సర్టెన్ స్టేజ్ వరకే ఉంటారు. ఫ్రెండ్స్ అనుకుంటారు, ఫ్రెండ్స్ కూడా సర్టెన్ స్టేజ్ వరకే ఉంటారు. మీతో ఉండేది మీరు మాత్రమే. సో మీకోసం మీరు ఏం చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి అక్కడ ఆగిపోతూ ఉంటే మీ జీవితం ఆగిపోతే తప్ప పక్క వాళ్ళు ఆగిపోరు కదా. లైఫ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, రన్నింగ్ రేస్లో పరిగెడుతూనే ఉంటారు అందరూ. ఎవరో ఒక మాట అన్నారని మనం ఆగిపోతే మన రన్నింగ్ రేస్లో మనం లీస్ట్ అయిపోతాం.
మనం ఆగిపోతాం, మనం ఫెయిల్ అయిపోతాం. సో వాళ్ళని వదిలేసి వాళ్ళ మాటలు వదిలేసి పట్టించుకోకుండా ఉండి మనం ముందుకు వెళ్తే మనం అచీవ్ చేస్తాం, మనం సక్సెస్ అవుతాం, మనం విన్నర్ అవుతాం. సో నా సిన్సియర్ సజెషన్ ఈస్ ఎవ్వరి మాటలు పట్టించుకోకండి, మీ మాటలు మాత్రమే, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. అంతే. ఓకే. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో గుడ్ మెమొరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమొరీస్ ఉంటాయి. సో మీ లైఫ్లో ఏంటి? నా లైఫ్లో గుడ్ మెమొరీస్ అన్నీ నా పేరెంట్స్తోనే. ఓకే. యాజ్ ఎ సెడ్ వాళ్ళతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది. బ్యాడ్ మెమొరీస్ మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోవడం. ఓకే. సో అదొక్కటి నాకు ఓకే. సో అది కొంచెం వెరీ ఎమోషనల్. ఓకే. సో తాతయ్య అంటే ఇష్టం అన్నమాట. చాలా చాలా. ఓకే. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు, ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే మమ్మీ అని చెప్పొద్దు, ఇప్పుడు మమ్మీ ఇండస్ట్రీ కాదు. సో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు, సో అందరికీ నా గురించి తెలిసేలా చేసినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. థ్యాంక్ యూ. సో మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ చాలామందికి ఎలా ఉండాలో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అనుకున్న గోల్స్ ఏమవుతున్నాయో సో అన్నీ రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ హార్డ్ వర్క్ పెట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా ప్రియాంక గారితో చిట్ చాట్. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.